ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన జగిత్యాల అర్బన్ మండల ప్రజా పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్. అధికారం లేపాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను ఎమ్మెల్యేనే కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మళ్ళీ మా జెడ్పీ చైర్మన్ గారే కావచ్చు, సర్పంచులు ఖచ్చితంగా అభివృద్ధిలో కలిసి పనిచేస్తూ పునర్నిర్మాణం చేస్తున్నారు. తమ్ముడు పిఎస్సిఎస్ చైర్మన్ కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదైతే రాష్ట్రాల నుంచి మన జిఎస్టీ ద్వారా కేంద్రానికి నిధులు పోతాయో దాంట్లో ఎక్కువ భాగం తెచ్చే విధంగా మనం కేసీఆర్ గారి నేతృత్వంలో వివిధ విభాగాల్లో కూడా పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంఎన్ఆర్ఈజీఎస్ అనే పథకం ఎప్పటి నుంచో ఉందో మనకు తెలుసు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది, అందులో అవాస్తవం ఏం లేదు. కానీ ఆనాడు ఇన్ని పనిదినాలు లేకుండే, ఇంత అసెట్ క్రియేషన్ లేకుండే. అటు లేబర్ కాంపోనెంట్, ఇటు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇవాళ ₹1 కోటి తీసుకొని మనం ఇట్లా చేసుకున్నాం. మరి ఆ రకంగా చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాల్సి పలుమార్లు గతంలో కూడా కోరడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, పని దినాలు 150 రోజులు చేస్తామని, ₹350 లేబర్కి ప్రతిరోజు తగ్గకుండా ఇస్తామని చెప్పి, వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేస్తుంది. చూద్దాం మరి వారు ఎవరు చేయగలుగుతారో. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో మెటీరియల్ కాంపోనెంట్ చాలా గొప్పగా తీసుకొని భారతదేశంలోనే మామూలు మిడ్ సైజ్ స్టేట్ అంటే 11 రాష్ట్రాలు మనకంటే పెద్దగా ఉంటాయి, కానీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా స్థాయిలో సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 30% పని దినాలు తగ్గించింది, 30% పని దినాలు తగ్గించింది. అయినా కానీ ఉన్న దాంట్లో పని కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే మిత్రులు జగిత్యాల అర్బన్ మండలాన్ని పునర్నిర్మాణం చేయాలన్నారు. అది ప్రపోజల్స్ ఇదివరకే పెట్టేటివి. అల్లీపూర్ నూతన మండలంతో పాటు ఇక్కడ దీన్ని కూడా తప్పకుండా ప్రతిపక్షం ఉన్నా కానీ పంచాయతీరాజ్ మంత్రితో కావచ్చు, జిల్లా మంత్రితో కావచ్చు మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఈనాడు ఒక సుదీనంగా మనం భావించవచ్చు. ఎన్నో ఇబ్బందులు, అటు వర్షం, ఓల్డ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఓడ్చుకొని మరి ఇబ్బంది అవుతుందంటే గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించి మొత్తానికి ఈ భవనంలోకి రావడం, తద్వారా మరి ఉన్న అమౌంట్ తోటి దీన్ని తొందరగా కూడా ఉన్న దాంట్లో అమౌంట్ను సమకూర్చుకొని చేసుకోవడం సంతోషం. ఎందుకంటే గౌరవ సర్పంచ్ల పదవి కాలం ముగుస్తూ ఉన్నది. మరి వారు ఉండగా ఈ యొక్క భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకోవాలని వారు కూడా అందరూ కూడా ఈ కార్యాలయానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా దీనికి 2019లో ఎంజీఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచి ₹1 కోటి నిధుల నుండి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సహకారంతో ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మా సంజయ్ గారు అప్పుడు ఈ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, జరిగింది. అది ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం కూడా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు కేసీఆర్ గారి పాలనలో మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందో ఆ విధంగా సమర్థవంతంగా ఉపయోగించి ఈనాడు పరిపాలన సౌలభ్యం ఉండాలి అని చెప్పేసి, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు మండలాలు, అదేవిధంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది. ఈనాడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కవితక్క గారు కూడా చెప్పారు, చిన్న మండలం కాబట్టి పరిపాలన దృష్ట్యా ఇబ్బందులు కొద్దిగా ఎదురవుతున్నాయి. కాబట్టి మనం రూరల్ మండలం పెద్దగా ఉన్నది, మనం ఏ విధంగా అయితే సాంకేతికంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా దానికి ఈక్వల్గా చేసుకున్నట్టయితే పరిపాలన సులభతరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో, మా దృష్టిలో, అప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మా వంతుగా దీనికోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ
మరి మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా సేవలు అందించాలి. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో అర్బన్ మండలం చిన్న మండలమైనా కూడా మరి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి గొప్ప పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.